తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో రేణుక గారిని అడిగి తెలుసుకుందాం. సో రేణుక గారు, మరి సగ్గుబియ్యం టిక్కాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సగ్గుబియ్యం, ఉడికించిన ఆలుగడ్డ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురుముకున్న పచ్చి కొబ్బరి, నిమ్మకాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర. సో ఏం చేసుకోవాలి? ఫస్ట్ బౌల్ ఇవ్వాలి. ఈ సగ్గుబియ్యం నానబెట్టారా అండి? ఎంతసేపు నానబెట్టారు? 4 hours నానబెట్టారు. ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలు. దాంట్లో ఏమన్నా సాల్ట్ వేసారా ఇంతకుముందు ఉడికించేప్పుడు? వేయలేదా? ఇప్పుడు వేసుకోవాలి. సో సగ్గుబియ్యాన్ని మొత్తం కూడా మనం ఆలులోనే కలుపుకుంటున్నాం కదా. సో ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా ఉంటుందండి. ఓకే, సో సగ్గుబియ్యంలో లేదు ఉప్పు, ఇంకా ఆలులో కూడా లేదు కాబట్టి దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దాంట్లో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసారు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఆలు ఉడికించింది, సగ్గుబియ్యం 4 hours నానబెట్టిన సగ్గుబియ్యం, తర్వాత సాల్ట్ తగినంత వేసుకుని ఓకే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు. ఓకే, సో ఇంట్లో చేస్తూ ఉంటారండి ఇది? చేసి ఓకే. ఓకే, దీంట్లోనే డైరెక్ట్గా మనం నిమ్మకాయ పిండుకోవాలా? పెరుగు ఉంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం. అదే పెరుగు ఉంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ. రెండు వేసుకోవచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళు. కొంతమందికి పెరుగు పులుపు అంటే ఇష్టం ఉంటుంది, అందుకని అది వేసుకుంటారు. ఏది వేస్తే ఎక్కువ టేస్ట్ వస్తుందండి? దేనికదే రుచి. దేనికదే రుచి? దేని టేస్ట్ అదే. ఓకే, నిమ్మకాయ కొందరికి ఎలర్జీ ఉంటుంది. అవును. కొంచెం కొత్తిమీర వేసుకో. ఓకే, అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నామా? ఓకే, ఈ ప్యాన్ సరిపోతుందా అండి? సో ఇలా కలిపి పెట్టుకుని నానబెట్టాలా, లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చా? ఆల్రెడీ ఉడికి నానబెట్టి ఉన్నాయి కాబట్టి ఇంకేం అవసరం లేదు. ఇష్టం పచ్చి క్యారెట్ తురుము వేసుకుంటారు, ఇష్టం వాళ్ళ టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామా? చూడండి సరిపోతుంది. సో ఆయిల్ అంతా కూడా అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకుంటే ఓకే, టిక్కీస్ లాగా చేసుకొని
జనరల్గా మనం ఆలు టిక్కీ అని చూస్తూ ఉంటాం, ఇది కొంచెం వెరైటీగా సాబుదానా సగ్గు. ఇవి నిల్వ ఉంటాయా అండి? ఉండదండి. ఉండవా? అప్పటికప్పుడు చేసుకొని తినేయడం. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటానండి? మీకు ఏదైనా ఖాళీ సమయం దొరికితే టీవీ చూస్తారా, లేదంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారా? ఎక్కువ న్యూస్ పేపర్ చదువుతాను. న్యూస్ పేపర్ చదువుతారా? కంపల్సరీ. టీవీ చూస్తారు. ఆల్రెడీ కొంచెం కలర్ వచ్చేసింది, కాకపోతే ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. ఓకే అండి, మరి అయిపోయినాయి కదా టిక్కీస్. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ డిష్లో సర్వ్. సగ్గుబియ్యం టిక్కా రెడీ. రెడీ. ఓకే అండి, చాలా కలర్ఫుల్గా ఉంది, ఇంకా బాగా మంచి టిక్కీస్ లాగా కరెక్ట్గా వచ్చాయి. ఓకే రేణుక గారు, థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కోసం చాలా మంచి ఐటమ్స్ చూపించారు ఈరోజు. ఓకే ఓకే వ్యూవర్స్, మరి సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదా, చాలా బాగుంది. మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. సగ్గుబియ్యం టిక్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, ఉడకబెట్టిన ఆలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, కొత్తిమీర. సగ్గుబియ్యం టిక్కా తయారు చేసే విధానం: ఒక 2 hours నానబెట్టిన సగ్గుబియ్యంలో ఉడికించిన ఆలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర, నిమ్మకాయ కలిపి బాగా పిండిలా చేయాలి. అలా చేసిన పిండిని ఒక ప్యాన్లో ఆయిల్ పోసి అందులో చిన్న చిన్న ముద్దల్లా వేయాలి. బాగా వేయించిన తర్వాత తీసేయాలి. అంతే, సగ్గుబియ్యం టిక్కా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మసాలా వంకాయ కర్రీ అలాగే సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో చూసారు కదా.